కొన్ని దుష్ట కార్యక్రమాలపైన అనేక కార్యక్రమాలపైన ఆయన స్వచ్ఛందంగా సమాజ సేవకులకు ముందుకొచ్చి భరోసా లాంటి కార్యక్రమాలను కూడా విజయవంతంగా నిర్వహించి ప్రజలను చైతన్యం చేస్తున్నారు. నేడు గంజాయి, డ్రగ్స్, ఇతరత్ర వ్యసనాలకు లోనైనటువంటి యువతను కూడా సన్మార్గంలో తీర్చిదిద్దే ప్రయత్నంలో ఆయన మనకు పాత్ర పోషిస్తున్నాడు. అలాగే గత 22 సంవత్సరాల క్రితమే తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కృషి చేసి కాలికి గచ్చగట్టి కృషి పెట్టి భుజాన నిలబడేసి ధూమ్ధామ్ కార్యక్రమాలలో ఆటపాట కార్యక్రమాలలో ప్రజలను చైతన్యవంతులను చేసి సకల జనులను తెలంగాణ ఉద్యమంలోకి రప్పించిన దాంట్లో కూడా తన వంతు పాత్ర ఉన్నది. మరి అనేక కళలు దాగి ఉన్నటువంటి నక్క రాజపోచయ్య ఒక రాజుగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఆయన వృద్ధుగా ఆయన మిత్రులు, బంధువులు అందరూ కూడా ఈ గ్రామస్తులు కూడా రాజుగారు పిలుస్తుంటారు. మరి అలాంటి వ్యక్తికి ఈరోజు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బహుజన సాహిత్య అకాడమీ అనే సంస్థ ద్వారా ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడైనటువంటి నల్లా రాధాకృష్ణ గారి చేతుల మీదుగా ఈ నెల 15వ తారీఖు ఆదివారం రోజున తిరుపతిలో జరిగే 18వ జాతీయ కాంగ్రెస్ ప్రోగ్రాంలో అవార్డుల ప్రదానం జరుగుతుంది. అక్కడ పలు రాష్ట్రాల నుండి ఈ అవార్డులకు ఎంపికైన వారు వస్తారు. అక్కడ అనేక మంది పెద్దల ముందు వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి విఐపీల ముందు నక్క రాజపోచయ్య అలియాస్ రాజు గారికి కళారత్న నేషనల్ అవార్డును అందజేయడం జరుగుతుంది. మరి అవార్డు స్వీకరించినందుకు కళారత్న నేషనల్ అవార్డు సెలెక్ట్ అయినట్టుగా బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి నల్లా రాధాకృష్ణ గారు తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా నుండి నేషనల్ అవార్డు సెలక్షన్ కమిటీ సభ్యుడైన నాకు ఉత్తరం పంపుతున్నారు. మరి సెలక్షన్ లెటర్ను ఇప్పుడు నక్కరాజు గారి దంపతులు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ నెల 18వ తారీఖు ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు తిరుపతిలో కళారత్న నేషనల్ అవార్డు నక్క రాజు అలియాస్ రాజపోచయ్య గారు అందుకోబోతున్నారు. మీరు ఇప్పటికే డాక్టరేట్, నంది అవార్డు, అలాగే విద్యారత్న అవార్డులు కూడా పొందుతున్నారు. ఇప్పుడు కళారత్న నేషనల్ అవార్డు కూడా అందుకోబోతున్నారు.